अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూడు విషయాలు చెప్పారు. అవేంటో తెలుసుకునే ముందుగా శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఈ యొక్క విషయాన్ని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు తెలియజేస్తూ ఉన్నారు. అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగినటువంటి ఒక విశ్వాసికి మూడు లక్షణాలు కలిగి ఉండాలి. నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పాను, దాని తర్వాత ఒక గడ్డం పెట్టేసి టోపీ పెట్టి హజ్జుమ్రాలు చేసి జకాత్ ఇస్తున్నాను, ఉపవాసాలు ఉండి నమాజులు చేస్తున్నాను అంటే సరిపోదు. వీటితో పాటు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటి అంటే, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి తన పొరుగువాడు అంటే ఎవరు? పొరుగువాడు. అది ఇంట్లో ఉన్న ఇతరులు కానీ, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మన వ్యాపార లావాదేవీలు జరిగే జాబులు చేసే దగ్గర లేదా బజారులో వచ్చిపోయేటప్పుడు కానీ కొన్ని హక్కులు మనకి మన పొరుగు వారిపైన ఉన్నాయి. ఈ యొక్క పొరుగువారి యొక్క హక్కుల్లో ఒక హక్కు, ఆ పొరుగు వారిని కష్టపెట్టకూడదు. నిజంగా అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కనుక ఉంటే మీరు మీ పొరుగు వారిని కష్టపెట్టకూడదు అని చెప్పడం జరిగింది. వారు ముస్లిం అయినా కానీ, ముస్లిం కాకపోయినా కానీ, ఇక్కడ ముస్లిం అనే పేరు తీసుకోలేదు. పొరుగువారు ఎవరైనా సరే వారు ఎవరిని కూడా కష్టపెట్టకూడదు. ఇది మొదటిగా ఒక విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పారు. నిజంగా మీరు అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగి ఉండుంటే, మీరు అల్లాహ్ని విశ్వసించేవారే, అల్లాహకే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజుమ్రాలు, ఆరాధనలు అల్లాహకే అర్పించేవారే కనుక అయితే మీరు వీటితో పాటు ఈ పనులు కూడా చేయాలి. మీరు పొరుగు వారిని కష్టపెట్టకూడదు. ఇక రెండవ విషయం, నిజంగా మీరు అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల, ప్రళయ దినం పట్ల, జడ్జిమెంట్ డే పట్ల, కర్మల యొక్క తీర్పు దినం పట్ల మీరు మళ్ళా బ్రతికబడి, మళ్ళా లేపబడి స్వర్గం మరియు నరకాన్ని అనే ఒక రోజు దేవుడు ఇస్తాడు, స్వర్గానికి నరకానికి వెళ్ళే ఒక రోజు ఉంది అని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఇటువంటి విశ్వాసం, అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగిన వాడు అతిథి మర్యాద ఎక్కువగా చేయాలని చెప్పడం జరిగింది. మొదటిగా మీరు మీ పొరుగువారు ఎవరైనా సరే అందరితో మంచిగా ఉండాలి, ఎవ్వరికి కష్టపెట్టొద్దు అని చెప్పడం జరిగింది. ఇక రెండవ విషయం, నిజంగా మీరు అంతిమ దినం, ప్రళయ దినాన్ని కనుక నిజంగా విశ్వసించేవారైతే కనుక మీ యొక్క అతిథులని మర్యాద చేయండి అని చెప్పడం జరిగింది. ఒకప్పట్లో ప్రవక్తలు కానీ, సహబాలు కానీ, ఈరోజు మా ఇంటికి ఎవరైనా అతిథి వస్తే బాగుండు, వారికి సేవలు, సపర్యలు, వారికి ఏదైనా సహాయ సహకారాలు చేసి, వారికి అన్నం పెట్టి, నీరు పెట్టి, వారితో కొంచెం టైం గడిపి ఈ విధంగా వారు మరి అల్లాహ్ని ప్రార్థించుకోవచ్చు అని చెప్పేసి చాలామంది ఆతృత పడేవారు. అతిథి మర్యాద చేయడం కోసం ఇష్టపడేవారు. ఎవరైనా ఒక అతిథి ఇంట్లోకి వచ్చి తిని, ఈరోజు మా ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చి తినిపోతే బాగుండు అని ఇటువంటి అభిప్రాయంతో కలిగి ఉండేవారు ప్రతిరోజు కూడా అన్నమాట. అతిథి మర్యాద వల్ల మన యొక్క పాపాలు క్షమించబడి, మన యొక్క పుణ్యాలు పెరిగి, మన యొక్క ఆరాధనలు ఎక్కువగా అల్లాహ్ వద్ద స్వీకరించబడతాయి. మరియు అతిథులు చేసినటువంటి దువా కూడా దేవుడు స్వీకరిస్తాడు. మరియు ఇంకా అతిథులకు సంబంధించి, బంధుమిత్రులకు సంబంధించి అనేక హక్కులు ఇస్లాం చెప్పబడ్డాయి. ముందుగా అతిథులు, ఈ యొక్క అతిథి మరి ముస్లిం అయినా సరే, ముస్లిం కాకపోయినా సరే, ఆ అతిథులు ఎవరైనా సరే అతిథులకి మర్యాద ఇవ్వాలి, వారికి సేవలు చేయాలి. నిజంగా మీరు అల్లాహ్ పట్ల మరియు అంతిమ దినం పట్ల కనుక మీకు నమ్మకం ఉంటే కనుక. ఇక ఈ మూడో విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీరు పలికితే మంచి మాటనే పలకాలి. నిజంగా మీరు పలికితే మంచి మాటే పలకాలి, లేకపోతే ఊరుకోవాలి. మీ నాలుకని మీరు రక్షించుకోండి, మీ నోటిని మీరు కాపాడుకోండి. మీరు పలికితే మంచే పలకండి, మంచి మాట చెప్పండి, లేకపోతే మీరు సైలెంట్గా ఉండండి, ఊరుకోండి అని చెప్పడం జరిగింది. ఒక నాలుకని రక్షించుకోలేకపోతే కనుక అనేక రకాల ప్రమాదాలు వస్తాయి. ఏదో నాలుక ఉంది కదా, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మనం కూడా ఏదో ఒక మాట తీయాలి, ఏదో ఒక మాట చెప్పాలని అక్కడ ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటూ
చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. మరి అల్లా వద్ద మనకి పుణ్యాలు లాభాలు పొందాలి అంటే కనుక మనం సాధ్యమైనంత వరకు సైలెంట్గా ఉండడమే బెస్ట్. మరి ఊరుకో ఉండడమే అంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమే బెస్ట్. మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవడం బెస్ట్. మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చెప్పడం కంటే కూడా ప్రశాంతంగా మౌనంగా ఉండడమే మంచిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క 3 లక్షణాలు, ఏంటి ఆ 3 లక్షణాలు గుర్తున్నాయా? ఒకటి, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి పొరుగువాడిని కష్టపెట్టవద్దు. పొరుగువాడు ఎక్కడెక్కడ పొరుగువారు ఎలా ఉంటారు ఒక్కసారి మీ జీవితంలో మీరు గమనించుకోండి. ఇక రెండవది, అంతిమ దినాన్ని విశ్వసించే వాడు అతిథి మర్యాద ఎక్కువగా చేయటం కోసం ప్రయత్నించాలి. అంతిమ దినాన్ని విశ్వసించే వారు పలికితే మంచి మాట పలకాలి, లేదా సైలెంట్గా ఉండడం, ఊరుకోవడం మంచిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలోను మరియు మిస్కాతుల్ మసాబిహ్లోను మరియు హదీస్ కిరణాలు రియాజ్ సాలహీన్లో 310వ హదీస్లో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి జీవన మరియు ఆరాధన పద్ధతులు మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.